లక్ష్మి అంటే ఆనందం అని అర్థం. అందాన్ని చూస్తే ఆనందం కలుగుతుంది, మంచి శబ్దం వింటే ఆనందం కలుగుతుంది. అక్షయ తృతీయ నాడు దానం చేస్తే ఆనందం కలుగుతుంది. ఏం దానం చెయ్యాలి? శక్తి కొలది 4 దానాలు చెయ్యాలి. అన్నదానం, ఔషధ దానం, విద్యాదానం, అభయదానం. ఆ 4 దానాలు. ఈ 4 దానాలకు మించి దశ దానాలు, షోడశ దానాలు అనేకం చేస్తూ ఉంటాం. దానం అంటే ఇచ్చిన వారికి తీసుకున్న వారికి ఇద్దరికి కూడా ఆనందం కలిగించేది అయి ఉండాలి. అక్షయ తృతీయ నాడు అఖండమైన ఐశ్వర్యం, బంగారం, వెండి, వజ్రాలు, ఆభరణాలు, సంపదలు మన వద్ద ఉంటే నిరభ్యంతరంగా బంగారు రూపంలో ఉండే లక్ష్మీదేవి ప్రతిమను, కాసును దానం ఇవ్వవచ్చు. ఇవ్వాలి కూడా, ఏ దోషము లేదు, పుణ్యం కలుగుతుంది. అట్లాగని అప్పు చేసి దానం చేయకూడదు. ఎంత ఉంటే అంత, ఏది ఉంటే అది, ఇతరులకు ఏది అవసరమో అది ఇస్తే దానం అవుతుంది. మన వద్ద అధికంగా ఉన్నది, మనకు అనవసరం అనుకున్నది, కీర్తి కోసం చేసేది దానం కాదు. అతి దానాత్ హతఃకర్ణ అని ఒక ప్రమాణం ఉంది. దానం ఎక్కువగా చేసిన కారణం చేత కర్ణుడు అంతమయ్యాడు అని కూడా ఆ సామెతకు అర్థం.